నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ గత వైసీపీ ప్రభుత్వంలో గ్రీన్ ట్యాక్స్ విపరీతంగా పెంచి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను నాశనం చేసిందని అనేక మంది వాహన విపరీతమైన ట్యాక్సులు కట్టలేక ఓనర్లు వర్కర్గా మారిపోయారని ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రీన్ ట్యాక్స్ 1500 రూపాయలకు తగ్గించడం జరిగిందని రాష్ట్ర టీడీపీ రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ 2014 టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రీన్ ట్యాక్స్ 200 రూపాయలు ఉన్నదని ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 10,000, 15,000 రూపాయలకు పెంచిందని గుర్తు చేశారు. ఈ ట్యాక్సులు కట్టుకోలేక అనేక మంది ఓనర్లు వర్కర్లుగా మారిపోయారని అన్నారు. అప్పుడు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ ట్యాక్స్ ను 1,500 రూపాయలు ఫిక్స్ చేశారని తెలిపారు. ఈ సమావేశంలో పులివి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, వెంకటేశ్వరరాజు, రహీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అడ్మినిస్ట్రేటివ్ భవనం నందు మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి ఆదేశాల ప్రకారం రవాణా రంగానికి సంబంధించి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మంత్రి లోకేష్ గారు, క్యాబినెట్ మొత్తం కూర్చొని ఈ గ్రీన్ హరిత ట్యాక్స్ మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ హరిత ట్యాక్స్ని గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు కూడా 7 సంవత్సరాలు అయిపోయిన వాహనాలన్నిటికీ కూడా 200 రూపాయలు గ్రీన్ ట్యాక్స్ని విధించడం జరిగింది. అదేవిధంగా 2019 నుంచి 24 వరకు అధికారాన్ని చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 7 సంవత్సరాలు దాటిన ప్రతి వెహికల్ కూడా ఎఫ్సీకి వెళ్తే 10,000 కావచ్చు, 15,000 కావచ్చు, 20,000 రూపాయలను ట్యాక్స్ను విధించడం జరిగింది. వారు ఎఫ్సీ పర్మిట్ కన్నా కూడా గ్రీన్ ట్యాక్స్ ఎక్కువగా ఉండింది. అది చెల్లించలేక వెహికల్స్ అన్నింటిని కూడా నడుపుకోలేని దీనస్థితిలో వారి యొక్క ఆ బండి నడిపితేనే వాళ్ళకి గుర్తు జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ట్యాక్స్ని మేము కట్టలేము, దీన్ని భరించలేమని ఓనర్లు డ్రైవర్లుగా పోయిన పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేస్తూ మేము ఈరోజు మా ఇళ్ళు అమ్ముకోవాలి, మా ఆస్తులు అమ్ముకొని కూడా ఈ ట్యాక్సులు కట్టలేకుండా ఎక్కడో పని చేసుకుంటా బ్రతుకుతామన్నాడు. ఒక ఓనర్ గుండా వ్యక్తి ఈరోజు వర్కర్గా స్థాయికి దిగజారిపోవడం జరిగింది. వర్కర్లు మామూలుగా ఓనర్లు అవుతారు. ఆ స్థాయిని దిగజార్చిన ఘనత గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. అవినీతి అక్రమ అరాచక పాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను కూడా అతలాకుతలం చేసిన విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలా. ఈ అన్నిటికీ కూడా మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, లోకేష్ గారికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ప్రతి యజమాని కూడా మా పరిస్థితులు ఏమి ఉన్నాయని తెలియజేసినప్పుడు ఖచ్చితంగా మేము అధికారానికి వచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో జరుగుతున్న ఈ హరిత ట్యాక్స్ని ఖచ్చితంగా మేము తగ్గిస్తాం, దాని మీద చర్యలు తీసుకుంటాం, దాన్ని నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. యువగళంలో కూడా మన శాసనసభ్యులు గారు కూడా లోకేష్ బాబు గారికి కూడా ఈ విషయం తెలియజేయడం జరిగింది. నేను ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రవాణా వ్యవస్థని అతలకుతలంగా తయారు చేశాడు. మామూలుగా ట్రాక్టర్లు కానీ, ఆటోలు కానీ, టెంపోలు నడుపుకునే వాళ్ళు మధ్యతరగతి టెంపోలు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి గ్రీన్ ట్యాక్స్ రూపంలో వేలు వాళ్ళకి ఫైన్లు వేసి వాళ్ళ కుటుంబాలను యథార్థులు చేసాడు మహానుభావుడు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు ఈ సమస్యలన్నీ ఏదైనా పరిష్కరించాలని ఆలోచించి వాళ్ళకి మంచి చేయాలనే ఉద్దేశంతో మన కమిటీలో 7 సంవత్సరాలు లోపు వాళ్ళకి 1,500, 2 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 3,000 రూపాయలకి గ్రీన్ ట్యాక్స్ వేయాలని నిర్ణయం తీసుకోవడానికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ముందుగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ
పెద్దలకి అందరికీ పేరు పేరున ట్రాన్స్పోర్టర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మామూలుగా ఒక వెహికల్ కొనుక్కొని దాన్ని తిప్పి దాంతో వచ్చిన ఆదాయంతో చాలా కుటుంబాలు బతుకుతున్నాయి రాష్ట్రంలో. ముఖ్యంగా ఆటో కార్మికులు, అదేవిధంగా ట్రక్ ఆటో కార్మికులు, అదేవిధంగా ఈ మినీ లారీలు, ఈ విధంగా అనేక మంది ఈ ట్రాన్స్పోర్ట్ రంగాన్ని నమ్ముకొని బతుకుతున్నారు. అయితే ఫైనాన్షియల్ చేసో లేకపోతే అప్పులు చేసో ఈ వెహికల్స్ కొనుక్కుంటే వాటి మీద ఫైనాన్షియల్ కట్టుకోవడమే ఇబ్బంది. అయితే గ్రీన్ ట్యాక్స్ పేరు మీద గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలివిగాని విధంగా గతంలో 400-2000 లోపల ఉన్నటువంటి గ్రీన్ ట్యాక్స్ని ఈ 3000 నుంచి 20,000 దాకా పెంచి మూలిగే నక్క మీద తాటుపుండే పడ్డ సంధాన వేయడం జరిగింది. గత ఎలక్షన్లకు ముందు కూడా మేమంతా కూడా దీని మీద ఎమ్మెల్యే గారు కానీ, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు కానీ, అదేవిధంగా మన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ కానీ వీళ్ళంతా కూడా గ్రీన్ ట్యాక్స్ మీద మాట్లాడడం జరిగింది. ఇది చాలా అన్యాయం. చిన్న ట్రాన్స్పోర్టర్స్ దీన్ని భరాయించే స్థితిలో లేదు. ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనుక్కొని దాన్ని ఎఫ్సీ చేయించాలని పోతే గ్రీన్ ట్యాక్స్ వేలలో కట్టాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని తగ్గించాల్సిన అవసరం. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణ మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక మంది ప్రజలు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. వారికి మందులు, అద్దాలు ఉచితంగా అందజేశారు. సంస్థ ఏవో కృష్ణ మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా నెల్లూరు, తిరుపతి జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్కారం. చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరి వారి ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం వారి సౌజన్యంతో ఈరోజు మన గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి నెల మన గూడూరు పట్టణంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని శ్రీ చాగనం గౌరీశంకర్ గారు వారి సొంత నిధులతో చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరపడం జరుగుతుంది. ఈ వైద్య శిబిరంలో మొత్తము పేషెంట్లకి మనము ఉచితంగా పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి అద్దములు, మందులు, అదేవిధంగా క్యాటరాక్ట్ ఆపరేషన్లు కూడా తిరుపతి శ్రీ వెంకటేశ్వర నేత్రాలయంలో మనం చేయించడం జరుగుతుంది. కావున గూడూరు పట్టణ పరిసర ప్రాంత మండల పరిధిలోని గ్రామాలలోని ప్రజలందరూ కూడా ఈ ఉచిత వైద్య శిబిరాలని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చాగనం గౌరీశంకర్ గారు మొత్తం తమ సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలని తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో చేస్తున్నారు. ప్రతి వారం కూడా తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని ప్రతి మండల కేంద్రంలో మనం ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. కావున నేత్ర సమస్యలతో, కంటి సమస్యలతో బాధపడే వారందరూ కూడా ఈ ఉచిత వైద్య శిబిరాలని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచిత నేత్ర వైద్య శిబిరం జరపడం జరుగుతుంది. ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో ఇప్పటివరకు 200 మంది రోగులు పాల్గొని వారికి అవసరమైనటువంటి మందులు, కంటి అద్దములు, అలాగే కంటిపొర ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. అదేవిధంగా కంటి సమస్యలతో బాధపడే వారందరూ కూడా ఈరోజు ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవలసిందిగా కోరుతున్నాము. హనుమత్ జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని విఘ్నేశ్వరపురంలో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం వద్ద విశేష పూజలు వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్నారు. అలాగే ఆదిశంకర కళాశాల పక్కన ఉన్న ఆంజనేయస్వామి ఆలయానికి ఎమ్మెల్యే విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి ప్రసాదాలు అందజేశారు.
శ్రీ స్వామి చేసినటువంటి మీ కుటుంబం ఉండదు కదా ఉద్యోగాలు మీకు హలో అధ పక్క అంతే ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనామస్తమస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రాహ్మణస్పతి ఆనశృణ్వన్నోతి విస్పిత సాధనం మహాగణాధిపతి నమః ఓం 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 కేశవాయ నమః నారాయణ నమః మాదిరాన్ ఋషికేశానం పద్మనాభానం దామోదరానం సంకృష్ణానం వాసుదేవాయనం ప్రద్యుమ్నానం మరుద్ధానం పురుషోత్తమానం మదోక్షయానం నరసింహానం అచ్యుతానం జనార్దనానం ఉపేంద్రానం హరి శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఓం 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 తేషాం జయస్తేషాం కృస్తేషాం పరాభం ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదాం హత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయ భూయ నమామ్యహం
ब्रह्मभोद्भवस्वरों मम उपाद्रिदक्षिणद्वार परमेश्वरमुद्दिश्य परमेश्वराप्रीत्यर्थं शुभेशवनमुहूर्ते श्री महाविष्णुराज्ञेय प्रवर्तमानस्य आद्य ब्रह्मणः हसधर्मपत्नीं संज्ञाराणि नाम्नीं सपुत्रस्य जश्वन्तनामधेयस्य सकुटुम्बानां सबान्धवानाम् अस्य यजमानस्य क्षेमस्थैर्य धैर्य विजय वीर्य अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्माय नमः। श्रीरामभक्त हनुमते नमः। मनोजवं मारुतिर्विवेकं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुतं श्रीरामदूतं शिरसा नमामि। हनुमान् अंजनासुतो वायुपुत्रो महाबलः रामेष्टि Sata diskon apa mana? Kalau mungkin haram sama sekolah mereka friend Ambil lagi. Ini mah brother apa? तच्चं योरावणीमहे गातुं यज्ञाय गातुं यज्ञते दैवी स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः धनं धान्यं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति सदाय पुरुषशतेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। हरिः ॐ जपां पुष्पवान् प्रजावान् भवति एवं वेदा जपां पुष्पवान् Yang Adit. धनं धान्यं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति सदाय पुरुष। గూడూరు డివిజన్లో రైల్వే కార్మికులకు తీవ్రమైన పని ఒత్తిడిలో పనిచేస్తున్నారని, తగినంత సిబ్బంది లేరని, ఇటీవల అదనంగా నూతన రైల్వే లైన్ రైల్వే స్టేషన్లో ఏర్పాటయ్యాయని, తగినంత సిబ్బందిని నియమించేలా రైల్వే ఉన్నతాధికారులతో చర్చిస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ విజయవాడ డివిజన్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంప్లాయీస్ సంఘ్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య హాజరయ్యారు. ఉదయం నుండి పలువురు అధికారులు, కార్మికులతో మర్రి రాఘవయ్య పలు అంశాలపై చర్చించారు. ఉద్యోగ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మర్రి రాఘవయ్య మీడియాతో మాట్లాడుతూ డివిజన్ కౌన్సిల్ సమావేశంలో కార్మికులు, ఉద్యోగులు పలు సమస్యలు తెలియజేశారని, విజయవాడ డివిజన్లో గూడూరు జంక్షన్కు ఎంతో గుర్తింపు ఉందని అన్నారు. నూతనంగా రైల్వే లైన్ నిర్మించడం, కొత్త రైల్వే స్టేషన్లు ఏర్పాటయ్యాయని, తగినంత సిబ్బంది లేని కారణంగా ఉన్నవారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉందని అన్నారు. పాత పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చేందుకు త్వరలో అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, అవసరమైతే పోరాటానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. వందే భారత్ రైళ్లకు గూడూరులో స్టాపింగ్ ఇప్పించేలా అధికారులతో చర్చిస్తామన్నారు. ఈ సమావేశంలో నాగేంద్రబాబు, ఆమంచి వెంకటేశ్వర్లు, నాగరాజు, వెంకటేశ్వరరావు, పలువురు ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. South Central Railway Employees Fund, the divisional branches యొక్క మీటింగ్ గూడూరులో జరిపాం. 25 బ్రాంచ్ల నాయకులు, ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్నటువంటి ఒక బ్రాంచ్ నాయకులందరూ ఈనాటి మీటింగ్లో పాల్గొన్నారు. రైల్వేల పరిస్థితి, తర్వాత కార్మికుల సమస్యలపైన సుదీర్ఘంగా సమీక్షించాం. అదే క్రమంలో గూడూరు స్టేషను, గూడూరు సెక్షన్లో ఉన్న ఇబ్బందులు, కార్మికుల పనిభారం, ఈనాడు కూడా 12 గంటల డ్యూటీ, ఈ జంక్షన్లో పనిభారం పెరిగినా కానీ స్టేషన్ మాస్టర్లు మరియు షెంటింగ్ మాస్టర్లు, షెంటింగ్ జమదారుల పోస్టులు ఇక్కడ శాంక్షన్ చేయలేదు. అంశాన్ని కూడా ఈనాడు నోట్ చేసుకోవడం జరిగింది. జనరల్ మేనేజర్తో మాట్లాడడానికి భారత రైల్వేల్లో ఉన్నటువంటి పరిస్థితి సమీక్షించాం. కొత్తగా సుమారు 19,000 కిలోమీటర్ల రైలు మార్గాన్ని మా కార్మికులు నిర్మించారు. కానీ కొత్త పోస్టులు శాంక్షన్ చేయకపోవడం వల్ల పనిభారం పెరిగింది. అదే క్రమంలో 100% ఎలక్ట్రిక్ ట్రాక్షన్ భారతదేశంలో అయిన క్రమంలో టీఆర్టీ అసెట్స్ పెరిగాయి, కొత్తగా పోస్టులు శాంక్షన్ చేయలేదు. దీని ఫలితంగా సుమారు 75,000 మంది షార్టేజ్, మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది. దీంతో పాటు
2 లక్షలకు పైబడి వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఆ వేకెన్సీలు ఇంకా భర్తీ చేయలేదు. ఈ అంశాలపైన చర్చించాం. రైల్వే మంత్రిత్వ శాఖతో, రైల్వే బోర్డుతో ఈ అంశాలని చెప్పి ఫలితాలు తీసుకురావడానికి కృషి చేయాలని నిర్ణయించాం. 14, 15, 16 జూన్లో జరిగేటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జనరల్ కౌన్సిల్ మీటింగ్లో అన్ని జోన్స్, అన్ని డివిజన్స్ నుంచి వచ్చేటువంటి ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలా అనే నిర్ణయాన్ని అక్కడ తీసుకుంటాం. ముఖ్యంగా రైల్వేలో పనిచేసే కార్మికులు భారత సైన్యం ఏ విధంగా అయితే సరిహద్దుల్లో దేశాన్ని కాపాడుతుందో అదే క్రమంలో మా రైల్వే కార్మికులు రాత్రింబగళ్ళు పనిచేసి రోజుకు 21,000 రైళ్లను నడుపుతూ విపరీత వాతావరణ పరిస్థితుల్లో ఫీల్డ్లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వారు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. సగటున రోజుకు 2 కార్మికులు ఆన్ డ్యూటీలో చనిపోతున్నారు. ఇలాంటి వ్యవస్థలో కార్మికులకు సామాజిక రక్షణ కల్పించాలా. కనుక రైల్వేస్లో కొత్త పెన్షన్ స్కీము యూపీఎస్తో రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ను మరలా మీరు రిస్టోర్ చేయాలి జనవరి 2004 నుంచి అని మా డిమాండ్ను ఫాలోఅప్ చేయడానికి, తర్వాత ఆల్ ఇండియా స్థాయిలో ఉద్యమం చేయడానికి సెప్టెంబర్లో జరిగేటువంటి నేషనల్ కన్వెన్షన్లో, ఢిల్లీలో జరిగేటటువంటి ఎన్ఎఫ్ఆర్ కన్వెన్షన్లో నిర్ణయాలు తీసుకోబోతున్నాం. రైల్వేల తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజవీధిలో భవానీ సిల్క్స్ షోరూం ఎదురుగా నూతనంగా ఓ భవన నిర్మాణానికి పిల్లర్ గుంతలు తీసి ఉన్నారు. ఈ గుంతలో ప్రమాదవశాత్తు ఓ ఆవుదూడ పడిపోవడంతో ఈ విషయం గమనించిన కొందరు మూగజీవులు ఆపదలో ఉంటే వెంటనే వాటి రక్షణకు స్పందించే శామ్కు సమాచారం అందించడంతో శామ్ సంఘటనా స్థలానికి చేరుకొని మరికొంతమంది సహాయంతో స్వయంగా గుంతలోకి దిగి ఆ ఆవుదూడను గుంతలో నుండి పైకి తీసి రక్షించారు. చిన్నపాటి గాయాలతో ఆ లేగదూడ ప్రమాదం నుండి బయటపడింది. దీంతో ఏ సమయంలో అయినా మూగజీవులు ఆపదలో ఉన్నాయంటే వెంటనే స్పందించి వాటి రక్షణ కోసం ముందుకు వచ్చే శామ్ సేవాభావం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. రక్తం వస్తుంది సార్, నరాలు నొక్కొని ఇది కూడా ఫస్ట్ పట్టిస్తే కదలుకోకుంటారు. ఇది పట్టుకో, పట్టుకొని పట్టుకో. రక్తం వచ్చింది కూడా పడుకుంది, కాలు దొక్కేస్తుంది సార్. ఎవరు చెప్పండి. గట్టి పట్టుకోవాలి నువ్వు ఆ పక్క. నీళ్ళు ఇచ్చేద్దాం. ఇంకోటి సేమ్ అంటే ఇటు సైడ్ వేసేసాడు సార్. నీళ్ళు తాగుతుంది, ఊరినే మాటలు చెప్తే తీసుకోండి సార్ పైకి లేపడానికి. బలాలా అవసరం ఇరగొట్టకుండా అటు తీసు. తాడు వదలండి. లేదా పొడవు లేదు, అది ఆ పక్క కొద్దిగా దూరం తీసుకోవాలా. ఆ పక్క వదులు కొద్దిగా సార్, ఆ పక్క కొద్దిగా వదిలేండి. పలే పలే ఈ పక్క లాగడానికి టైం లేదు. ఆ పక్క కూర్చో కొద్దిగా. ఇక్కడ వదిలేదా రండి. లాగు రా చెయ్యి పడతా కింద పో. అబ్బా అబ్బా క్లాప్ కొట్టాలి అసలు ఫ్యాన్కి. కాళ్ళు బాబు దా.
అమృత స్టేషన్లో భాగంగా 15 కోట్లతో పునరాభివృద్ధి చేయబడిన సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభమవుతున్న సందర్భంగా కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూళ్లూరుపేట రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైల్వేకు అసలు బడ్జెట్ కేటాయించింది లేదని, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో అత్యధిక నిధులు కేటాయించి అమృత స్టేషన్లో భాగంగా భారతదేశంలో మొత్తం 103 రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేయబడ్డాయని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో ఎన్డీఏ ప్రభుత్వంతో జతకట్టి రాష్ట్రాన్ని డబుల్ ఇంజన్ స్పీడ్తో ముందుకెళ్తుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రం అభివృద్ధి జరగకపోగా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అటు అమరావతి, పోలవరం పూర్తి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని, వైసీపీ నాయకులు చెప్పే అబద్ధపు మాటలను నమ్మవద్దని, కూటమి ప్రభుత్వం 20 సంవత్సరాలు అధికారంలో ఉంటే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ రాష్ట్రం ఓటమి ప్రభుత్వ సారథ్యంలో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్సీ వాకటి నారాయణ రెడ్డి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం, సూళ్లూరుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జి ఉయ్యాల ప్రవీణ్ మరియు బీజేపీ, జనసేన, తెదేపా నాయకులు, రైల్వే అధికారులు పాల్గొన్నారు. వైసీపీ విజయ పరంపరను బద్దలు కొట్టి 30,000 మెజారిటీతో గెలుపొందిన మహిళా నాయకురాలు సోదరి డాక్టర్ నెలవల విజయశ్రీ గారికి ఈరోజు రైల్వే అభివృద్ధికి కానీ, నియోజకవర్గ అభివృద్ధికి కానీ పాటుపడుతున్నటువంటి పెద్దలు, మంచి వ్యక్తి మా నారాయణ రెడ్డి గారికి కానీ మ్యాపుల్లో ఒక లైన్లు మాదిరిగా ఉండేవి. మరి ఈరోజు రైల్వే స్టేషన్స్ ప్రతి ప్రాంతాన్ని కలుపుతూ ఉన్నాయి. కేవలం మనిషిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకువెళ్లేదే కాకుండా సరుకులు, ఆలోచనలు, ఆశలను కూడా ముందుకు తీసుకువెళ్ళేటువంటివి ఈ రైల్వే మార్గాలు. మీ సంగతి ఏమో తెలియదు కానీ నేను కూడా చిన్నప్పటి నుంచి రైల్వేలోనే ప్రయాణించా. ఆ రైల్వే స్టేషన్లకు వెళ్తే క్యూలో కూర్చోటానికి సరిగా కుర్చీలు ఉండేవి కాదు, బాత్రూములు దుర్గంధంతో ఉండే, ట్రైన్ లోపలికి వెళ్తే టాయిలెట్స్ వాడలేని పరిస్థితి, ట్రైన్లో ఉండే సీట్ల గురించి కొట్టుకునే పరిస్థితి. భారతదేశం అభివృద్ధి చెందిన దేశంలాగా ఉండాలి. భారతదేశ ప్రజలు ఒక బస్ స్టాండ్కి వెళ్ళినా, ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళినా, ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ పొందాలి అనేటువంటి ఒక విజన్తో ఈరోజు కేంద్ర ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోదీజీ గారు, అదేవిధంగా ఒక డైనమిక్ మినిస్టర్, కేపబుల్ మినిస్టర్, ఏ విజనరీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు కూర్చొని ఈ రైల్వే వ్యవస్థను మొత్తం కూడా సమూలంగా మార్చివేస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉంటే ఒక అద్భుతమైనటువంటి వందే భారత్ ట్రైన్స్ను ప్రవేశపెట్టారు. ట్రైన్ అంటే ఒక వ్యక్తి ఆలోచన దృక్పథం కనిపిస్తుంది. అది ఈరోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు చూస్తే మీరు రైల్వే స్టేషన్స్, ఈ రైల్వే స్టేషన్స్ అన్నిటికీ కూడా అమృత్ భారత్ అనేటువంటి ఒక అద్భుతమైన పేరు తీసుకొచ్చి 1300 రైల్వే స్టేషన్స్ అన్నిటినీ కూడా ఆధునీకరణ చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఎక్కడికక్కడ పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు, ఆధునీకరిస్తూ ఉన్నారు. ఈ 73 రైల్వే స్టేషన్లకి కేవలం 2,000 కోట్ల రూపాయలు ఈరోజు 100% సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించినటువంటి పరిస్థితి. ఈ సూళ్లూరుపేటలోనే తీసుకుంటే 15 కోట్ల రూపాయలతో అద్భుతంగా నిర్మించారు. ఈరోజు చూస్తూ ఉంటే అక్కడ కూర్చునే కుర్చీలు కానీ, అదేవిధంగా ఒక డిజైన్, ఒక స్టేషన్ని డిజైన్ చేస్తే ఏదో డిజైన్ చేసామనే విధంగా కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజల మనోభావాలకి, అదేవిధంగా వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా ఈ విధంగా మరి ఈరోజు తీసుకుంటే చెంగాలమ్మ దేవాలయం రూపాన్ని గోపురంగా పెట్టినటువంటి గొప్ప ఘనత ఈరోజు ప్రభుత్వానిది అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతం తిరుపతికి వెళ్ళేవాళ్ళు కానీ, పులికాట్ సరస్సుకు వెళ్ళేవాళ్ళు కానీ, శ్రీహరికోటకు వెళ్ళేవాళ్ళు కానీ,
చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ శ్రీ సిటీకి కానీ ఏపీఐఐసి ఇండస్ట్రియల్ పార్క్స్కి కానీ ఎంతోమంది లక్షలాది మంది ప్రజలు వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని ఈ ప్రాంతాన్ని సమూలంగా మార్పు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎలక్ట్రిఫికేషన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ వీలైతే ఎక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, రైల్వే అండర్ బ్రిడ్జ్లు కడతా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడా కూడా మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉండకూడదు. అదేవిధంగా నగరాల మధ్యలో ఉన్నటువంటి ఈ రైల్వే లైన్లు ప్రయాణాలకు ఇబ్బంది కాకూడదని ఒకప్పుడు మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వం కొంత భాగం, రాష్ట్ర ప్రభుత్వం. హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా బుధవారం రాత్రి మనుబోలు గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి పూలంగి సేవ, పల్లకీ సేవ కార్యక్రమాలు నిర్వహించారు. పూలంగి సేవ కార్యక్రమానికి ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గూడూరు పింఛలయ్య, జ్యోతి దంపతులు వ్యవహరించగా, పల్లకీ సేవ కార్యక్రమానికి కీర్తిశేషులు మాధవగిరి వెంకట లక్ష్మీ నరసింహాచార్యులు జ్ఞాపకార్థం వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు మాధవగిరి హనుమాన్చార్యులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మామదిలో ఉన్నది నీదేనయ్యా, మనసు పెట్టి మమ్ములను చూడాలయ్యా. నమో నమో గణేశ ఓం నమో కాని శ్రీరామదూతం శిరసా నమామి అగ్రభాగం. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి వారికి విశేష అలంకరణ, అభిషేకం అనంతరం భక్తులచే లక్ష తమలపాకుల పూజ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు.
గూడూరుపట్న సమీపంలోని ఇందిరమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్లో ఉన్న కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, విశేష అలంకరణ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలా చూసుకోవద్దు, అన్నప్రసాదం దగ్గర నిదానంగా రండి భక్తులు. చిన్న ప్లేట్ నుండి ఒక దగ్గర రండి, ఓపిక నిదానంగా రండి అమ్మా, తొందరగా లేదు. మీరు 1-4 సార్లు పెట్టుకోండి, కొంచెం పక్కకి వెళ్ళండి. తినేవాళ్ళు కొంచెం పక్కకి వెళ్ళండి. వడ్డించే వాళ్ళకి అర్థం ఉండదు, దయచేసి అర్థం చేసుకోండి. తినేవాళ్ళు తల పండితుల కిందకి రండి, చల్లగా తినండి. వడ్డించే వాళ్ళకి అర్థం లేదద్దు దయచేసి. ప్లేట్లు ఎవరు వృధా చేయరాదు. ప్లేట్ నుండి 2 స్తంభాల మధ్యలో వేసేయండి. అక్కడ ఉన్నటువంటి కరెంటు పోల్స్ 2 ఉన్నాయి, ఆ 2 ఉండే వాటి మధ్యలో వేసేయండి అన్న చిన్న ప్లేట్లన్నీ. సాంబార్ వేసుకోండి, వైట్ రైస్ వేసుకోండి, రసం కూడా వేసుకోండి. పూర్వే సాధ్యాసంతు దేవాః అర్థసంబోధ పృథివీ రసాశ్చ విశ్వకర్మణ సమవర్తతాది. నిత్యం నీ భక్తి సాగరంలో మేము ఉంటాము, సంకీర్తనలతో మేము సంబరాలు చేస్తాము, కర్పూరారతి బట్టి నిన్ను కలుచుకుంటాము, కరుణించి కాపాడయ్యవో వీర హనుమయ్య, మంగళహారతి హనుమ పూలారతి, పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల. జై బలో రామభక్త హనుమాన్ కి, జై బలో రామభక్త హనుమాన్ కి. హనుమత్ జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే కోనేటిమిట్ట శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానం వద్ద అన్నదానం, తమ్మిశెట్టి గుంట ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలు, అన్నదానం నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. Gracias.
మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా కుడితిపల్లి గ్రామానికి చెందిన కంటె మురళి, శ్రీలత, వీరి పిల్లలు షణ్ముఖ ప్రియ, సుహాంత్, సాయి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రసాష్టాంగ శ్రీ సాయినాథ పదాపాహత ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.